సుబ్రహ్మణ్యేశ్వర నల్లవేణి గ్రామంలో సుప్రసిద్ధ శ్రీ నాగేంద్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని శ్రీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లి మరియు దేవసేన అమ్మవార్లకు వివాహం చేయడం జరిగింది. ఈ వివాహం అంటే సుబ్రహ్మణ్యుడు మొత్తం దేవతలందరికీ అదృష్టం నుంచి తారకాసులు చేసిన తర్వాత కళ్యాణ ఘట్టం ఇది ఆయన జీవితంలో. అటువంటి కళ్యాణ ఘట్టం మన వీధిలో జరగడం ముంకలాగంలో జరగడం అలాగే ఇంతమంది భక్తులు వీక్షించడం అనేది వాళ్ళ యొక్క అదృష్టంగా భావించవచ్చు. దీని యొక్క ఫలితం ఏంటంటే ఇప్పుడు సుదర్శనాచార్యులు ఫలశ్రుతి చెప్పబడినటువంటివి రెండే ఉన్నాయి రామాయణంలో. అందులో ఒకటి సుబ్రహ్మణ్య ఉత్పత్తి, రెండోది గంగోత్పత్తి. సో అటువంటిది విన్న సుబ్రహ్మణ్య స్వామి గురించి చూసిన వచ్చేటువంటి వాళ్ళకి మహిళలు వివాహితలైతే సంతానం కలగడం లేదా వివాహం కాని వారైతే వివాహం జరగడం అనేది సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహంతో జరిగిపోయేటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమం చేయించడానికి స్వామివారు నన్ను ఎన్నుకోవడం, మా కుటుంబానికి ఆ అదృష్టాన్ని గత 40 సంవత్సరాలుగా మేమున్నటువంటి స్థానంలో స్వామివారి ఆవిర్భవించి మా స్థలంలో మాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించారు. సో ఈరోజు ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి సముద్రాల సుదర్శనాచార్యులు గారు మరియు గ్రామ పెద్దలు అలాగే ఎక్స్ చైర్మన్ వీళ్ళంతా కూడా ప్లస్ పిల్లలంతా కూడా గ్రామానికి సంబంధించినటువంటి యువకులంతా కూడా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడము అన్నింటిలో ముందస్తుగా ఉండి చేయడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. జై శ్రీరామ్.